అందరికీ నమస్కారం. నేను మీ రాజుని. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ జర్నీ. వెల్కమ్ బ్యాక్ టు ద ఇండియా సిరీస్. సో ఈ వ్లాగ్లో నేను ఎక్కడికి వెళ్ళిపోయామని చూపించబోతున్నాను. మేము నెల్లూరు నుంచి కాశ్మీర్కి వెళ్ళామన్నమాట. కాశ్మీర్ నాకు వన్ ఆఫ్ ద చైల్డ్హుడ్ ఫేవరెట్ ప్లేసెస్. బికాజ్ ఎవ్రీ ఇయర్ సమ్మర్ హాలిడేస్ రాగానే అమ్మమ్మ ఇంటికి నెల్లూరుకు ఎలా వచ్చేవాళ్ళము, ఇంకా అమ్మమ్మ వాళ్ళు కూడా ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు కాశ్మీర్లో ఉంటారు. నాకు కాశ్మీర్లో నలుగురు మామయ్యలు ఉన్నారు అండ్ వాళ్ళు కూడా చాలా క్లోజ్. సో లక్కీకి కూడా ఎంత మంచిగా క్లోజ్ అంటే యూఎస్లో ఉన్నా కూడా నాకు వాళ్ళు 10 డేస్కి ఒకసారి ఖచ్చితంగా కాల్ చేసి లక్కీతో కూడా మాట్లాడతారు. వాడు స్కూల్కి వెళ్ళి ఉన్నాడంటే రాత్రి కూడా ఫోన్ చేసి మాట్లాడతారనమాట, అంత క్లోజ్. అండ్ మనము పెద్దవాళ్ళతో క్లోజ్ అయినప్పుడు పిల్లలు కూడా ఆటోమేటిక్గా క్లోజ్ అవుతారు. సో మా పిల్లలు మేము కూడా చాలా మంచిగా క్లోజ్గా ఉంటాం. అండ్ లక్కీ వచ్చినప్పుడు వాళ్ళు తీసుకెళ్ళడం, తిప్పి పెట్టడము, అన్నీ చూపించడం అలా జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇలా నేను నవీన్ని కాశ్మీర్కి ఇంతవరకు పెళ్ళి అయినప్పటి నుంచి తీసుకెళ్ళాను. బికాజ్ ఎప్పటికప్పుడు హడావడి అవుతూనే ఉంటుంది, కానీ పర్టికులర్గా ఇక్కడికి వెళ్దాము, ఇవి చూద్దాము అనేది ఎంత ప్లాన్ చేసుకున్నా వర్కౌట్ అవ్వదు. బికాజ్ అదర్ కంట్రీస్లో ఉంటున్నప్పుడు మనం కరెక్ట్గా అన్ని పనులు చూసుకొని వస్తాం. ఒక్కోసారి అన్నీ వర్కౌట్ అవుతాయి అండ్ షార్ట్ టైంలో అన్ని తిరగడం కూడా ఒక్కోసారి కుదరదు. కానీ ఈసారి ఏంటంటే మ్యాక్సిమం అందరినీ కలుద్దాము అని అనుకున్నాం అనమాట. 90% అందరినీ మీట్ అయ్యాం. అండ్ ఇంకొక 10% హైదరాబాద్కి వెళ్ళి ఉంటే అది కూడా అయిపోయిండేది. అన్ఫార్చునేట్లీ ఎండల వల్ల అండ్ నవీన్ బెంగళూరుకి వెళ్ళారు, చెన్నైకి వెళ్ళారు. ఇంకా మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళడం కుదరక హైదరాబాద్ ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది అనమాట. ఇఫ్ నాట్ ఇంకా మా పెద్దనాన్న వాళ్ళందరినీ కూడా మీటప్ అవ్వాల్సి ఉండే, ఇంకా అవ్వలేదు. నెల్లూరు కాశ్మీర్ ఏంటంటే మనకు హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ కాబట్టి సూపర్ ఫాస్ట్కి వెళ్ళిపోయాము. అండ్ నెల్లూరు కాశ్మీర్లో మనకు దర్గా ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా మేము ఎప్పుడు దండం పెట్టుకొని వస్తాం. అంటే మనం ఏ కాస్ట్ అయినా సరే, ఏ రిలీజియన్ అయినా సరే, రిలీజియన్ని ఖచ్చితంగా మనము రెస్పెక్ట్ ఇవ్వాలి. బికాజ్ మనకు మన దేవుడు ఎలాగో వాళ్ళకి వాళ్ళ దేవుడు ఎలాగో కదా. సో మేము అదర్ కంట్రీస్లో ఉంటాం కాబట్టి లక్కీకి ఎప్పుడు ఈ రిలీజియన్ అలానే ఉండాలి, ఆ రిలీజియన్తో ఉండకూడదు మేము ఎప్పుడు నేర్పించలే. ఈక్వల్గా ట్రీట్ చేసాం, అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయాలి, అందరూ మనుషులే అనేది చెప్పామన్నమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వాడికి రిలీజియన్ తెలిసిందనమాట. ఓకే, హిందూస్కి గుడి ఎలానో ముస్లిమ్స్కి మసీద్, దర్గా అలాగా, అండ్ క్రిస్టియన్స్ చర్చ్కి వెళ్తారు అని తెలిసింది. అంతేకాని ఇప్పటికీ కూడా వాడు ఇలా ఈ రిలీజన్ ఎందుకు అలా ఉన్నారు, ఆ రిలీజన్ అలా ఉన్నారు అని ఇంత చూసినా కూడా డిఫరెన్స్ చెప్పలేదు, అడగలేదన్నమాట. అండ్ మేము కూడా చెప్పాలనుకోలేదు. ఆ రిలీజియన్, ఈ క్యాస్ట్ ఫీలింగ్ అనేది మన జనరేషన్తోనే ఎండ్ అయిపోతే బాగుంటుంది అనేది అనమాట. ఇది మామయ్య వాళ్ళ షాప్. సో మామయ్య వాళ్ళ షాప్కి వెళ్ళి అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాం అనమాట. మా బుడ్డమ్మ అంతా మంచిగా చూస్తుంది, కలర్ఫుల్గా కనిపిస్తుందని. నాకు కాశ్మీర్కి ఎప్పుడు వెళ్ళినా ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా వెళ్ళే వాళ్ళని. చిన్నప్పుడు 1 వీక్ అయినా ఖచ్చితంగా ఉంటాం అనమాట. వెళ్ళిన ప్రతిసారి ఒక వారం తక్కువ ఉండేవాళ్ళం కాదు. శుభ్రంగా ఫుల్గా తిని తిరిగి నాకు ఎంత బాగా గుర్తుందంటే, మామీ వాళ్ళది షాప్ అవ్వడంతో పొద్దున పూట అంతా షాప్లో కూర్చునే వాళ్ళం అనమాట. ఎవరొకరు వచ్చేవాళ్ళు, వాళ్ళు ఏది అడిగారో అది ఇవ్వడము. సో డబ్బులు మామయ్యని అడిగి ఎంత తీసుకోవాలో సో అలా చేసేదాన్ని. నాకు కూడా ఇంట్రెస్టింగ్గా ఫన్నీగా అనిపించేది. బికాజ్ మనకి ఏంటి అంటే షాప్లో ఎలా డీల్ చేస్తారు ఏంటి అనేది ఏం తెలియదు. మనం ఎప్పుడు షాపులకి వెళ్ళి కొనుక్కునే తప్పితే షాప్లో మనం ఎలా అమ్ముతామో తెలియదు. సో అవంతా ఎంజాయ్ చేసేదాన్ని. ఇంకా మధ్యాహ్నం అయితే సినిమాలు చూసేవాళ్ళం, సాయంత్రం అయితే అలా ఆరు బయట మంచం వేసుకొని గేమ్స్ ఆడుకునేవాళ్ళం, అంతాక్షరి పెట్టుకునేవాళ్ళం. ఇంకా రాత్రి అయితే అబ్బా ఆ నారమంచం వేసుకొని దోమ తిరగట్టేసి చక్కగా చల్లగా గాలి వస్తూ ఉంటే హాయిగా నిద్రపోయాలం. అవన్నీ కూడా మిస్ అవుతూ ఉన్నారు ఈ జనరేషన్. ఎందుకంటే ఏసీలు వచ్చేసి ఎవరి పాటికి వాళ్ళ రూమ్లో పడుకోవడంతో ఎవరికి వాళ్ళు రూమ్లలో ఏసీలు టీవీలతో బిజీ అయిపోతున్నారనమాట. మా చైల్డ్హుడ్ ఇలా ఉండేది, లక్కీ ఇలా కూర్చొని తినేవాళ్ళం అని చెప్పి లక్కీకి చెప్తా ఉండాను. పులిహోర అండ్ మామిడికాయ పచ్చడి, రోటి పచ్చడి అండ్ అమ్మ చేస్తారు. అండ్ అత్తవి కూడా సేమ్ సిమిలర్ టేస్ట్ ఉంటుంది అనమాట. నాకు బాగా ఇష్టం వడ. ఇంకా నవీన్ అయితే అబ్బా అసలు ఇంక నన్ను ఇంకా తిండి పెట్టడానికే పిలిచినట్టున్నారు అని చెప్పి అన్నారు. అండ్ మేము బాగా మిస్ అయింది ఏంటంటే ఫ్రెష్ వంకాయలు. మనకు గుత్తి వంకాయ కానీ నూనె వంకాయ కానీ మనకు ఆంధ్రాలోనే దొరుకుతాయి. మనకు ఆ యూఎస్లో వంకాయలు అంత ఈజీగా బాగుండవు, సమ్మర్లో వస్తాయి. సమ్మర్లో వచ్చే ఆ 3 నెలల కోసం 9 నెలలు మొహం వాచిపోయినట్టు ఉంటా అనమాట. తినేసేసి ఇంకా మనమే మధ్యాహ్నాలు అంత ఈజీగా పడుకోమన్నమాట, పిల్లలు ఉన్నారు కాబట్టి. సో ఇలా అందరం కలిసి లక్కీని పెట్టుకొని అందరు గేమ్స్ ఆడారనమాట. ఫుల్గా గేమ్స్ ఆడారు. నేను బోర్డ్ గేమ్స్కి కొంచెం ఓవరాల్గా నేను స్పోర్ట్స్కి కానీ గేమ్స్కి కానీ కొంచెము దూరంగానే ఉంటాను.
నాలాగా లక్కీ ఉండకూడదు అని నేను లక్కీని అన్నిట్లో ఇంక్లూడ్ చేస్తానన్నమాట. సో చిన్నప్పుడు ఏంటి అంటే విన్ అవుతేనే హ్యాపీనెస్ ఉండేది అండ్ ఓడిపోతే ఆ హ్యాపీనెస్ ఉండేది కాదనమాట. సో నేను అలా కొంచెం గ్రో అయ్యాను. మేబీ కొంచెం నన్ను ట్విస్ట్ చేసి అలా కాదు ఇలా ఉండుంటే బాగుండేది అని నేర్పించి ఉండుంటే నేను ఇంకా మంచిగా ముందుకు వచ్చేదాన్ని అనమాట. ఓ లక్కీకి అలా కాకుండా నేనేంటి అంటే ఇట్స్ జస్ట్ పార్ట్ ఆఫ్ అ గేమ్ని ఎప్పుడు కూడా గేమ్గా తీసుకోవాలి, స్పోర్టివ్గా ఉండాలి. సో నువ్వు గెలవకపోయినా కూడా ఎదుటి వాళ్ళు గెలిచినందుకు హ్యాపీగా ఫీల్ అవ్వ. అట్ ద సేమ్ టైం నువ్వు ఎందుకు గెలవలేదు అనే టిప్స్ అండ్ ట్రిక్స్ వాళ్ళ దగ్గర నేర్చుకో అని చెప్పేవాళ్ళం అనమాట. సో అలా గేమ్స్ అయితే మంచిగా ఆడుకున్నారు. అండ్ ఈవినింగ్ దర్గాకి మొక్కుబడి ఉండింది, నేను మొక్కుకో ఉన్నాను ఖచ్చితంగా నేను దర్గాకి వస్తాను అండ్ పిల్లలకి మంచిగా హెల్త్ అంతా బాగుండి డెలివరీ మంచిగా అవుతే వస్తాను మొక్కుకున్నాను అనమాట. అండ్ ఫైనలీ నవీన్ కూడా చాలా ఏళ్ళ నుంచి తీసుకొద్దాం అనుకుని ఈసారి తీసుకెళ్ళాను. లక్కీకి అయితే చాలా కొత్తగా ఉంది. అమ్మ గుడి అలా ఎందుకు ఉంటుంది, ఇక్కడ ఇలా ఎందుకు ఉంటుంది అని బోల్డ్ అని క్వశ్చన్స్ వేశాడు. అవన్నీ చెప్పాను. నాకు దర్గాకి మసీద్కి అంత డిఫరెన్స్ బాగా తెలియదు. సో నా ఫ్రెండ్స్ చెప్పారనమాట. నాకు కొంతమంది ముస్లిమ్స్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, మాట్లాడుతూ ఉంటారు, మంచిగా చెప్తారు. సో వాళ్ళు చెప్పారనమాట. సో దర్గా ఏంటి అంటే ఇంకా మనకు రిలీజియస్ పర్సన్ని మనం బరీ చేసిన ప్లేస్ అనమాట. అంటే మన మత గురువులు ఉంటారు కదా, వాళ్ళని అక్కడ పెట్టేసిన ప్లేస్. సో చాలామంది అది మన శంకరాచార్యులు మనం ఎంత బాగా నమ్ముతామో సో వాళ్ళకు కూడా గురువులు ఉంటారు. సో అలాంటి ప్లేస్ అనమాట దర్గా. నా ఫ్రెండ్స్ చెప్పారు నాకు డిఫరెన్స్. సో మేము అక్కడికి వెళ్ళేసి ఇలా అయితే బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. అండ్ లక్కీ అక్కడ మనకేమో గుళ్ళో టెంకాయలు కొడతారు, పూలు పెడతారు అండ్ చెటారి పెడతారు, ఇక్కడ ఎందుకు ఇలా కొడుతున్నారు ఇలా పెడుతున్నారు అన్నాడు అనమాట. నాకు కూడా తెలియదు, కాకపోతే ఇక నేను వాడి దగ్గర కవర్ చేశాను. సో ఒక్కో రిలీజన్ ఒక్కోలాగా కాబట్టి వాళ్ళు ఇలా బ్లెస్ చేస్తారు అని చెప్పాను అనమాట. సో ఇలా అయితే కాశ్మీర్కి వెళ్ళి ఇంకొక మొక్కుబడి తీర్చుకున్నాం. అండ్ ఒక ఫుల్ డే ఉండడంతో మాకు కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా ఫుల్ డే ఉండుంటా కూడా మా వాళ్ళు అడుగుతూనే ఉన్నారు. కానీ పాపతో వెళ్ళిన ప్రతి దగ్గర నైట్ స్టే చేయడం చాలా కష్టం. బికాస్ డే టైం అంతా పాపకు ఉయ్యాలి అలవాటైంది. పడుకున్నది అంటే కనుక ఆ టైం ఖచ్చితంగా ఉయ్యాలి కావాలి. ఇఫ్ నాట్ ఎవరో ఒకరు ఒళ్ళో పెట్టుకొని కూర్చోవాలన్నమాట. రోజంతా ఒళ్ళో పెట్టుకొని కూర్చుంటే నడుములు పడిపోతే ఒళ్ళో పెట్టుకోవడం పడిపోద్ది మన కాళ్ళు కూడా. ఎందుకంటే ఫీడింగ్ ఇచ్చేది నేనే కాబట్టి ఆబ్వియస్లీ నా ఒళ్ళోనే ఉండాలి. అలా ప్రతిరోజు ప్రతి పూట కుదరదు కదా. బికాజ్ ఓవర్ నైట్ నేను ఫీడింగ్ ఇస్తున్నప్పుడు అంతా కూడా పాప నా పక్కన పడుకుంటుంది, నేను వన్ సైడ్కి పడుకున్నాను. ఇప్పటికే నా నడుము భయంకరంగా అదిరిపోతుంది. అలానే నేను ఫీడింగ్ ఆపడం కూడా ఇష్టం లేదు. ఉయ్యాలు లేకుండా ఎలా అయినా యూఎస్లో ఉంటారు కదా, అలాగే ఎక్కడ మేనేజ్ చేయొచ్చు కదంటే ఎలాగో అక్కడికి వెళ్ళాక తిప్పలు తప్పవు, అది అప్పుడే ఉంటుంది కదా అని ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవడం మా వాళ్ళైతే కాదనమాట. సో అలా అయితే కాశ్మీర్ నుంచి రిటర్న్ ఇంటికి వచ్చేసి ఇంకప్పటికప్పుడు మళ్ళీ మేము నెక్స్ట్ డే షాపింగ్కి వెళ్ళిపోయాం ట్రెండ్స్లో. సో ట్రెండ్స్లో కొన్నిసార్లు నవీన్కి సెట్ అవుతాయి అండ్ నాకు కొన్ని సెట్ అవుతాయి డైలీ వేర్ వల్ల. సో అలా తీసుకుందామని చెప్పి వెళ్ళాం అనమాట. ఆ రోజు స్టాక్ బాగుండింది, కానీ మేము వెళ్ళడం లాస్ట్ మినిట్ అవడంతో అన్నీ ట్రయల్ వేయడానికి కూడా కుదరలా. ఏదో 15 నిమిషాలు షాప్ ఓపెన్ ఉంటే అప్పటికప్పుడు కొన్ని తీసుకొని వచ్చేసాం అనమాట. ఒక్కోసారి బాగా నచ్చుతాయి మనకు, అన్ఫార్చునేట్లీ అప్పుడేమో మనం తీసుకోవడం టైం ఉండదు. ఒక్కోసారి మనకు టైం ఉంటాయి కానీ కొనుక్కోవడానికి ఏం స్టఫ్ ఉండవు అనమాట. ఎంతమంది నాలాగా రిలేట్ చేసుకోగలరో ఒకసారి చెప్పండి కమెంట్ సెక్షన్స్లో. అండ్ మనకేంటి అంటే ట్రెండ్స్లో నాకు నచ్చేది ఒక్కోసారి డీల్స్ మంచిగా ఉంటాయి. సో ఆ డీల్స్ ఉన్నప్పుడే యూటిలైజ్ చేసుకోవాలి నీట్గా. ఈ మా బుడ్డ మేడం అలా బ్యాక్గ్రౌండ్లో నాయిస్ చేస్తూ ఉందన్నమాట. ఈ మధ్య నేను ఏవి రికార్డ్ చేస్తున్నా కూడా వెనక బ్యాక్గ్రౌండ్లో నా బ్రీతింగ్ సౌండ్ కానీ పాప సౌండ్ కానీ వస్తూ ఉంటుంది అంటున్నారు. నేను ఇంకా గుడ్గా కానీ హై అండ్ ఇయర్ ఫోన్స్కి మైక్స్కి నేను ఇంకా ఇన్వెస్ట్మెంట్ పెట్టలేదన్నమాట. సో నవీన్ ఇలా క్లోత్స్ అని ట్రై చేస్తూ ఉన్నాడు. అసలు యుఎస్లో క్లాత్స్కి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎస్పెషలీ మనకి ఏంటంటే కొంచెం సన్నగా ఉంటాం అండ్ మన స్టైల్కి తగ్గట్టు ఆ ఫిట్నెస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. యుఎస్లో ఏ వేసుకున్నా కూడా ఏవో రెక్కలు తీసిన పక్షికి వేసుకున్నట్టు ఇంత లావుగా ఉంటున్నాయి. అసలు మన స్ట్రక్చరే మారిపోతుంది. అది నవీన్కి చెప్పా, బాబు అసలు చాలా నీట్గా ఉన్నాయి, నీకు పుణ్యం ఉంటుంది ఇక్కడ వచ్చిపోతున్నాను 4 ఏళ్ళ నుంచి అక్కడ చూడలే. కానీ అదనమాట నా షాపింగ్ ముచ్చట్లన్నీ కూడా. అండ్ ఇక్కడికి వచ్చేస్తే నెల్లూరుకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కోమల్ విలాస్లో తినకుండా వెళ్ళకూడదు. సో కోమల్ విలాస్ ఫుడ్ చాలా బాగుంటుంది, వెయిటింగ్ భయంకరంగా ఉంటుంది. మనం తినేది 15 నిమిషాలు అయితే వెయిట్ చేయాల్సిన టైం మాత్రం 45 నిమిషాలు. అండ్ ఈసారి ఫనీ థింగ్ ఏంటంటే లక్కీని కూడా తీసుకెళ్ళాం. ఖచ్చితంగా మా వాడికి తినిపించాలని, బికాస్ మా వాడు పచ్చళ్ళ ఫ్యాన్ అనమాట. ఎక్కడికి వచ్చినా మేము ఇంట్లో చేసేవి కాదు, లక్కీ ఒక్కసారి కోమల్ విలాస్లో తిని నీకు బాగా నచ్చుతుంది అని చెప్పి తీసుకెళ్ళా అనమాట. నవీన్ చూసి రాజు ఇంకొకసారి పిలవద్దు నన్ను, ఈ వెయిటింగ్ ఏంటి అన్నాడు అనమాట. ఫుడ్ తిని తర్వాత వెయిటింగ్ అయినా పర్వాలేదు, టేస్ట్ బాగుంది సార్ ఖచ్చితంగా వద్దామని అన్నాడు. ఇలా అయితే కోమల్ విలాస్లో ఫుడ్ తినేసి
మనం లంచ్ చేసిన తర్వాత కిళ్ళీతో ఎండ్ చేయకుండా ఉండం కదా. సో నవీన్ కిళ్ళీ వేసుకున్నాడు, నాకు వేసుకునే అలవాట్లేదు. అండ్ దాని తర్వాత మా ఫేవరెట్ జ్యూస్ సెంటర్కి వచ్చేసేసి నైట్ అలా జ్యూస్ తాగి వెళ్ళామన్నమాట. ఇవన్నీ కూడా జనవరిలో అయిన విషయాలు, కానీ జనవరిలో నాకు పెట్టడం కుదరలేదు. అప్పుడు ఎండలకే వెళ్ళగాక రాత్రి 10:30కి కూడా వచ్చి జ్యూసులు తాగేసి వెళ్ళేవాళ్ళనమాట. ఇంక ఇప్పుడు ఏప్రిల్లో అయితే మాకు గుండు మాడిపోతుంది. సో ఇలా అయిందనమాట వీక్ 2 ఇన్ ఇండియా. అండ్ అప్కమింగ్ బ్లాగ్స్లో ఇంకా బోల్డ్ అని విశేషాలతో మీ ముందుకు వచ్చేస్తాను. అవన్నీ తెలియాలంటే వెంటనే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇట్లా మీ రాజీ అమ్మ జర్నీ. బాయ్.